ఫైనల్‌గా మా అమ్మకి పన్నుకి క్యాప్ అయితే పెట్టిచ్చేసాను. ఈ పన్ను నొప్పితో మా అమ్మ ఒక వారమంతా మాట్లాడకుండా చాలా సైలెంట్‌గా ఉండింది. చాలా బాధేసింది మా అమ్మని చూసి. సో, ఇది ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ మా అమ్మకి ఇలా పన్ను నొప్పొస్తుందని మేము డెంటిస్ట్ దగ్గరికెళ్ళాము. అక్కడికెళ్ళాక ఆ పన్ను మనం తినడానికి యూజ్ అయితది అంటే ఉంచుతారు. ఉంచి రూట్ కెనాల్ చేస్తారు. లేదా మనకి నమలటానికి అది అవసరం లేదు అంటే తీసేస్తారు. సో, మా అమ్మకి దవడ పన్ననమాట. అందుకని అది రూట్ కెనాల్ చేశారు. రూట్ కెనాల్‌కి వేరే మేడం అని చెప్పి మళ్ళీ ఇంకో రోజు రమ్మన్నారు. మళ్ళీ ఇంకో రోజెళ్ళాము. అప్పుడు రూట్ కెనాల్ చేశారు. రూట్ కెనాల్ తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రమ్మన్నారు. క్యాప్‌కి మెజర్‌మెంట్‌కి. తర్వాత మళ్ళీ క్యాప్ మెజర్‌మెంట్ తర్వాత ఇంకో 4 డేస్ గ్యాప్ ఇచ్చి తర్వాత రమ్మన్నారు. అప్పుడు క్యాపొస్తది. క్యాప్ పెడతామని. అదే ఈరోజనమాట. ఇంకా క్యాప్ పెట్టించుకొనొచ్చాము. అదయిపోయినాక నా ఫేవరెట్ పింక్ చెప్పులు షాపింగ్ జేశాను, కొన్నాను. తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ మా అక్కకి సరిపోని బట్టలన్నీ నాకిచ్చేసింది. అక్క వాళ్ళెప్పుడు ఇంతే గదా! వాళ్ళు వదిలేసి మిగిలిపోయిన బట్టలన్నీ మనకే ఇస్తారు చెల్లెళ్ళకి. ఇంక వస్తూ వస్తూ సింగరాయకొండలో ఉలవపాడుకి ఆటోలు వెళ్ళే స్టాప్ దగ్గర ఈ పునుగులు, ఆనియన్ బజ్జీ ఉన్నాయి. చాలా బావున్నాయి.